మనం డైట్ లో ఉన్నప్పుడు పెద్ద ప్లేట్ లో ఫుడ్ తింటే తెలియకుండానే ఎక్కువ తినే అవకాశం ఉందని మీకు తెలుసా? అంటే ప్లేట్ సైజు కూడా మనం ఎక్కువ తినాలా వద్దని డిసైడ్ చేస్తాం. మన ఇంట్లో ఒక పెద్ద ప్లేట్ తీసుకున్నాం అనుకోండి భోజనానికి, అందులో కొంచెం రైస్ కొంచెం కూరే పెట్టామనుకోండి, మన కళ్ళకి అరే కొంచెమే పెట్టుకున్నామే, అప్పుడు ఇంకొంచెం రైస్ ఇంకొంచెం కూర ఇంకా పక్కన డిష్ ఏమైనా ఉంటే అది ఫుల్ గా అంటే ప్లేట్ నిండిగా కనిపిస్తే అదో సాటిస్ఫాక్షన్. కానీ అదే ఫుడ్ ని చిన్న ప్లేట్ లో పెట్టామనుకోండి, ఏది ఫస్ట్ పెద్ద ప్లేట్ లో పెట్టిన క్వాంటిటీనే చిన్న ప్లేట్లో పెడితే ఫస్ట్ టైంకి అయిపోద్ది అనమాట, ఫుల్గా కనిపిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే మన పొట్ట మాత్రమే మనం ఎంత తినాలో డిసైడ్ చేయదు, మన కళ్ళు కూడా కొంతవరకు నిర్ణయిస్తూ ఉంటాయి అనమాట. ప్లేటు పెద్దగా ఉన్నప్పుడు సేమ్ ఫుడ్ చిన్నగా కనిపిస్తూ ఉంటుంది, సేమ్ చిన్న ప్లేట్లో పెట్టుకుంటే పెద్దగా కనిపిస్తుంది. ప్లేటు పెద్దగా ఉన్నప్పుడు సేమ్ క్వాంటిటీ కొంచెంగా అనిపించవచ్చు, ఈజీగా ఇంకొంచెం పెట్టుకోవాలని అనిపిస్తుంది. ఇది ఒక్క మీల్ వల్ల పెద్ద తేడా ఏం పెంచకపోవచ్చు, కానీ రోజుకి కొంచెం 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 యాడ్ అయింది అనుకోండి, అది వారాల పాటు నెలల పాటు రిపీట్ అయింది అనుకోండి, క్యాలరీస్ కూడా పెరుగుతాయి కదా, బరువు తగ్గడానికి ఇబ్బంది అవుతుంది అనమాట. ఇది టూత్ పేస్ట్ లాంటిది. టూత్ పేస్ట్ కి పైన మూత అనేది కొంచెం ఓపెనర్ అనేది పెద్దగా ఉందనుకోండి, పేస్ట్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. సేమ్ పెద్ద ప్లేట్ నుంచి కూడా అంతే. సరే, అసలు పరిష్కారం ఏంటో చూద్దాం. మీడియం సైజ్ ప్లేట్ ఉపయోగించుకోండి. దానిలో సగం వరకు సలాడ్స్ గానీ కూర గానీ ఎక్కువ శాతం ఉండాలి. 1/3 వంతు ప్రోటీన్, కొంచెం మిగతా దానిలో ఏదైనా కార్బోహైడ్రేట్స్, రైస్ గానీ పుల్కాస్ గానీ టిఫిన్స్ గానీ ఏదైనా. అంటే ఉదాహరణకి చెప్తున్నా, ఎగ్జాక్ట్ ఇలాగే ఉండాలి కదా, ఒక్కొక్కరు బట్టి మారిపోతూ ఉంటుంది. ఇది ఫస్ట్ లెవెల్ అనమాట. స్టార్టింగ్ లో ఇలా చేయండి, మరి తర్వాత మెయిన్ మనం కంటిన్యూ చేయాలంటే మన క్యాలరీస్ ఎంత తీసుకోవాలి ఏంటనే ముందే ప్లానింగ్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ ఇంతే తీసుకోవాలి, 100 grams 150, ముందే క్లారిటీ ఉందనుకోండి, పెద్ద ప్లేట్ తీసుకున్నా చిన్న ప్లేట్ తీసుకున్నా అంతే పెట్టుకుంటాం. కాబట్టి స్టార్టింగ్ స్టేజ్ లో లేదా మెయింటెనెన్స్ స్టేజ్ లో ఇలా ఉపయోగపడుతుంది. కానీ నార్మల్ గా అయితే మీకు ఆ క్యాలరీ మేనేజ్మెంట్, క్యాలరీస్ ఎంత తినాలో ఒక ఐడియా ఉండాలన్నమాట. కాబట్టి వంటగదిలోనే ఎంత పెట్టుకోవాలో అంత పెట్టుకొని వచ్చేసి అంతవరకే తినండి. మళ్ళీ పెట్టుకోవడానికి దగ్గరలో పెట్టుకోమాకండి, ఎదురు ఉందనుకోండి ఉంది కదా అని వేసుకుంటాం అన్నమాట. గుర్తుపెట్టుకోండి, బరువు పెరగడానికి ప్రతిసారి జంక్ ఫుడ్డే కారణం కాదు. మన ప్లేట్ సైజు, వడ్డించుకునే అలవాట్లు, చుట్టుపక్కల ఫుడ్ వాతావరణం మనకి తెలియకుండానే ఇంటేక్ పెరగడానికి కారణం అవ్వచ్చు. దీనివల్ల క్యాలరీస్ పెరుగుతాయి, బరువు పెరుగుతాం, తగ్గడం కొంచెం కష్టంగా ఉంది. కాబట్టి ఎంత తినాలి, ఎంత వండుకోవాలని ముందుగానే ఒక సిస్టమ్, ఒక ప్లానింగ్ అనేది ఉందనుకోండి, ఇలాంటి వాటి వల్ల మనం ఇబ్బంది పడడం, వెయిట్ లాస్, బరువు తగ్గడం అనేది సస్టైనబుల్, ఎక్కువ కాలం చేయగలం. అంటే వండడంలోనే ముందే ప్లానింగ్ ఉండాలి. అండ్ ఫైనల్ గా సింపుల్ గా చెప్పాలంటే, అంటే ప్లేట్ వల్లే పెరుగుతామని కాదు, ఎక్కువ తింటామని కాదు, సైకలాజికల్ గా అదొక ఎఫెక్ట్ అనమాట, అంతే. సో మీకు ఈ వీడియో కనుక ఉపయోగపడితే ప్లేట్ అని కామెంట్ చేయండి.